హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గారు మరణించడం చాలా విషాదకరమైన సంఘటన. అయితే ఈయన గురించి తెలియని వారు ఎవ్వరు ఉండరు. ఈయన దాదాపు 500 పైగా సినిమాలు నటించారు. కేవలం తెలుగులోనే కాదు ఇతర భాషల్లో కూడా నటించి ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈయన సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ కావచ్చు, అలాగే ఈయన యాక్టింగ్ కావచ్చు, విలన్‌గా చాలా మంచి యాక్టింగ్ చేశారు. అయితే ఈయన గురించి కొంచెం ఈయన బయోగ్రఫీ గురించి క్లుప్తంగా వివరిస్తారా? కోటా శ్రీనివాసరావు గారు 83 ఏళ్ల వయసులో ఈరోజు మార్నింగ్ 4 గంటలకు చనిపోయారు. ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఆయనకి ఎప్పటినుంచో కూడా ఆహ్, డయాబెటిస్ కూడా ఉంది లాంగ్ బ్యాక్. సో, అందువల్ల ఆయన ఈరోజు చనిపోయారు. యాక్చువల్‌గా గతంలో కూడా ఆయన చనిపోయినట్టుగా వార్తలొచ్చినప్పుడు కూడా ఆయన ఒక వీడియో చేసి నేను బతికే ఉన్నాను, నన్ను బతికున్నప్పుడే చంపేయకండి అని కూడా వీడియో చేశారు. ఈరోజు మాత్రం ఆయన షూర్‌గా చనిపోయారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన బయోగ్రఫీ ఏంటి? ఆయన సినిమా రంగంలోకి ఎలా వచ్చాడు? ఏ ఏ భాషల్లో ఎన్ని సినిమాలు చేశారు? ఏ రకమైన క్యారెక్టర్‌లు చేశారు? ఆయనకి ఏ అవార్డులొచ్చాయి? అట్లాగే ఆయన రాజకీయ జీవితం ఏంటి? ఆయన వ్యక్తిగత జీవితం ఏంటి? ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఆయన సినిమా రంగంలోకి ఎలా వచ్చారు అనేది ముందుగా చెప్తాను నేను. వాళ్ళది కంకిపాడు, విజయవాడ దగ్గర కంకిపాడు. అక్కడ వాళ్ళ నాన్న సీతారామాంజనేయులు. ఈయన జూలై 10, 1942లో పుట్టాడు. మొన్నే ఆయన బర్త్‌డే కూడా చేసుకున్నారు. ఈరోజు 13, 10వ తేదీ బర్త్‌డే కూడా జరుపుకున్నాడు. జరుపుకున్న 3 రోజులకి చనిపోవడం విషాదకరం. సో, ఆహ్, వాళ్ళ మొత్తంగా 7 మంది పిల్లలు. నలుగురు అమ్మాయిలైతే, ముగ్గురు అబ్బాయిలు. వీళ్ళన్న కోట నరసింహం. ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా యాక్టింగ్ అంటే ఇష్టం. నాటకాలేసేవాడు. ఆయన ఇన్‌ఫ్లూయెన్స్‌తో కోట శ్రీనివాసరావు గారు కూడా నాటకాలు వేయడం మొదలుపెట్టారు. దాదాపు 20 ఏళ్ల పాటు ఆయన నాటక రంగంలో వివిధ గొప్ప నాటకాలు వేయడం జరిగింది. సో, ఈయనకెప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని లేదు. బీఎస్సీ కంప్లీట్ చేసినాక ఆయనకి ఎస్‌బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్‌గా జాబ్ వచ్చింది. సో, అది చేసుకుంటూ ఉండేవాడు. సినిమా రంగంలోకెళ్ళాడంటే ముఖ్యంగా నల్లగా ఉన్నాను, నన్ను చూసి ఓడిస్తాడు అనేది ఒకటైతే, రెండోది ఆహ్, ఏం పెద్ద పరిచయాలు లేవు, మనం సినిమా రంగంలోకి పోయి నిలదొక్కుకోలేము అన్న ఉద్దేశంతో ఆయనెప్పుడు గూడా ఒక ఫోటో గూడా ఎవరికీ పంపించింది గానీ, సినిమా రంగంలో ట్రై చేసింది గానీ లేదు. అయితే ఆయన 'ప్రాణం ఖరీదు' అనే ఒక నాటకం వేశారు. దాంట్లో ఈయన క్యారెక్టర్ చేశాడు. దాన్ని క్రాంతి కుమార్ అనే డైరెక్టర్, ప్రొడ్యూసర్, అప్పట్లో ఆయన ప్రొడ్యూసర్‌గా ఉన్నారు ఫస్ట్‌లో. ఆయన చూసి ఇదే బావుంది, ఇతను ఆ నాటకం బాగుందని చెప్పి, ఆ నాటకాన్ని తాను సినిమాగా తీద్దామని చెప్పి అనుకున్నారు. కె. వాసు డైరెక్షన్‌లో. దాంట్లోనే చిరంజీవి కూడా అంటే చిరంజీవి ఫస్ట్ చేసిందేమో 'పునాది రాళ్ళు'. రిలీజ్ అయిన సినిమా 'ప్రాణం ఖరీదు' అన్నమాట. సో, దాంట్లోనే కోట ఆ నాటకంలో వేసిన నటులను కూడా కొంతమందిని తీసుకుందాం అనుకున్నప్పుడు కోటను కూడా తీసుకున్నారు. అలాగే ఈయన ఫస్ట్ సినిమా 'ప్రాణం ఖరీదు'. చిరంజీవి ఫస్ట్ రిలీజ్ సినిమా కూడా అదే అండి. దాని తర్వాత ఇంకొక నాటకం 'మీరైతే ఏం చేస్తారు' అనే ఒక నాటకాన్ని టి. కృష్ణ చూసారు. టి. కృష్ణకి కూడా నచ్చి తన అసిస్టెంట్‌గా ఉన్న ముత్యాల సుబ్బయ్యకి చెప్పడం. ముత్యాల సుబ్బయ్య తర్వాత వీళ్ళు 'వందే మాతరం' తీస్తున్నప్పుడు ఈయన్ని అందులోకి తీసుకున్నారు. 85లో 'వందే మాతరం' సినిమాలో ఈయన వేయడంతో రికగ్నిషన్ వచ్చింది. దాని తర్వాత ఈయనకి బ్రేక్ రావడం మాత్రం 1986లో వచ్చిన 'ప్రతిఘటన'. 'ప్రతిఘటనలో' ఆహ్, గుడిసెల కాసయ్య అనే క్యారెక్టరు. అప్పట్లో ఆయన సంచలనమైన క్యారెక్టరు. తెలంగాణ యాసలో పర్ఫెక్ట్‌గా మాట్లాడుతూ బ్రహ్మాండమైన క్యారెక్టర్ అది. సో, దాంతో పేరొచ్చింది. అలాగే 'అహనా పిల్లంట' ఇది కూడా 1986లో మన 'జంధ్యాల' సినిమా. దాంట్లో కూడా పిసినారి క్యారెక్టర్‌గా ఇతను చేయడం ఆహ్, చాలా పేరొచ్చిందనమాట. అక్కడి నుంచి ఈయన ఇంకా వరుసగా విపరీతంగా సినిమాలు చేసుకుంటున్నాడు. మొత్తం 5 భాషల్లో తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ 5 భాషల్లో ఆయన ఇప్పటి వరకు 750 సినిమాలకు పైన నటించాడనమాట. ఆయన అన్ని రకాల పాత్రలేశాడు. ఇటు విలన్‌గా, తర్వాత కామెడీ విలన్‌గా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టు, ఆహ్, ఆహ్, ఈ కామెడీ, ఇట్లా అనేక రకాలుగా సపోర్ట్ క్యారెక్టర్, అన్ని రకాల క్యారెక్టర్‌లు. అంటే మనకు తెలుగులో ఒక 'ఎస్వి రంగారావు', ఒక 'కైకాల సత్యనారాయణ', ఒక 'రావు గోపాలరావు' తర్వాత ఆ స్థాయిలో అన్ని రకాల
పాత్రలు వేసి మెప్పించిన వాడు ఎవరంటే ఈయనే. ఈయనకి నంది అవార్డులు 9 నంది అవార్డులు వచ్చాయి. విలన్ గా ఏమో ప్రతిఘటన, గాయం, తీర్పు, గణేష్, చిన్న వీటిలో విలన్ గా ఆయన నంది అవార్డులు వస్తే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ సపోర్టింగ్ దీంట్లో లిటిల్ సోల్జర్స్, తర్వాత పృథ్వీనారాయణ, ఆ నలుగురు, పెళ్ళైన కొత్తలో ఈ 4 సినిమాలకి ఆయనకి నంది అవార్డు వచ్చింది. అట్లాగే సైమా అవార్డు, కృష్ణం వందే జగద్గురులో సైమా అవార్డు వచ్చింది. ఆ తర్వాత అల్లు రామలింగ అవార్డు వచ్చింది. దాని తర్వాత 2015లో ఆయన పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. సో ఇవి కాకుండా చాలా అవార్డులు ఆయనకి వచ్చాయి. సో ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్, ప్రతిఘటనలో కావచ్చు, శత్రువులో కామెడీ విలన్ క్యారెక్టర్ విపరీతంగా సక్సెస్ అయింది. అట్లాగే అలెగ్జాండరు, మణి, ఆమె, మా నాన్నకి పెళ్లి, మణి, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, వారసుడు వచ్చాడు, 420, హలో బ్రదర్, ఆడవారి మాటలకు అద్దాల వేర్లే, బృందావనం, ఇట్లా చాలా సినిమాల్లో ఆయన చెప్పుకుంటూ పోతే కనీసం 200-300 సినిమాల్లో ఆయన విలన్ క్యారెక్టర్లు, ముఖ్యంగా రాజకీయ విలన్ క్యారెక్టర్లు వేశారు. అట్లాగే బాబు మోహన్తో, బొబ్బిల్ రాజాతో వీళ్ళిద్దరూ ఒకటయ్యారు. బాబు మోహన్తో బాబు మోహన్ ఈయన కాంబినేషన్ అయితే ఎప్పటికీ ఎవర్ గ్రీన్. 60-70 సినిమాలు చేశారు. మామగారితో వాళ్ళకి బ్రేక్ వచ్చింది. అక్కడి నుంచి 60-70 సినిమాలు వాళ్ళిద్దరు చేశారు. తమిళ్లో చెందిల్ గౌండ్రమణి అనే ఇద్దరు పేరు ఉంటారనమాట. అది ఇక్కడ కరెక్ట్గా వీళ్ళకిద్దరు కాంబినేషన్. సెంధిల్ లాగా ఏమో బాబు మోహన్, గౌండ్రమణి లాగా ఈయన. అందుకనే తెలుగులో గౌండ్రమణి సినిమాలు డబ్బింగ్ కూడా ఈయనే చెప్పాడు, మణివానానికి దానికి. దాంతోపాటు ఈయన పాటలు కూడా ఒక 2 సినిమాల్లో పాటలు పాడాడు. సిసింద్రిలో ఓరి నాయనం అనే పాట ఈయన పాడాడు. తర్వాత గబ్బర్ సింగ్లో మందుబాబులో మేము ముందు బాబులో పెద్ద హిట్ అయింది, అది కూడా ఈయన పాడాడు. సో ఇలాగా సినిమా రంగంలో ఆయన అనేక ఎత్తులకు ఎదిగాడని చెప్పొచ్చు. ఇక రాజకీయాల్లో కూడా 1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా విజయవాడ ఈస్ట్కి ఉన్నాడు. ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా బీజేపీ అంటే ఇష్టము. సో ఇప్పుడు చనిపోయే వరకు కూడా ఆయన బీజేపీ ఐడియాలజీలోనే ఉన్న వ్యక్తి, బీజేపీలోనే ఉన్నాడు. అయితే ఆయన కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి ఆయనకి. ముఖ్యంగా కృష్ణ డైరెక్ట్ చేసిన మండలాధీశంలో రామారావు క్యారెక్టర్, అంతకుముందు కూడా ఆయన నా పిలిపే ప్రభంజనంలో చిన్న రామారావు డైలాగ్ చెప్పాడు. దాని తర్వాత మండలాధీశంలో రామారావు క్యారెక్టర్ వేసి రామారావుని విలన్ గా చూపించడంతో తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ ఈయన కొట్టేవాళ్ళు. అలాగా ఈయన ఒకసారి రైల్వే స్టేషన్లో ఒక 1000-2000 మంది తెలుగుదేశం కార్యకర్తలతో ఇరుక్కొని పిచ్చకొట్టుడు కొట్టారు ఆయన. దాని తర్వాత ఒకసారి ఎయిర్పోర్ట్లో రామారావు కలిసినప్పుడు ఆయన కాళ్ళకి నమస్కరిస్తే ఆయన అవేమి మనసులో పెట్టుకోకుండా అభినందించి, నీకు దీర్ఘాయుషు, నువ్వు ఇంకా మంచి పాత్రలు చేయని ఆశీర్వదించి వెళ్ళాడని కూడా చెప్తారన్నమాట. అప్పటి నుంచి ఈయన రాజకీయ క్యారెక్టర్లు, అంటే బతికున్న కాంటెంపరీ రాజకీయ క్యారెక్టర్లు వేయడం మానేశారు, వివాదాస్పదం అవుతుందని చెప్పి. అట్లాగే ఈయన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన తెలుగు నటులకి వేషాలు ఇవ్వట్లేదు, హిందీ వాళ్ళని పరభాష వాళ్ళని తెస్తున్నారని కూడా చాలా గట్టిగా మాట్లాడాడు. ముఖ్యంగా కృష్ణవంశీ, ప్రకాష్ రాజ్ వీళ్ళిద్దరి గురించి గట్టిగానే ఆయన మాట్లాడాడు. అది కొంత గొడవైంది. అట్లాగే రామ్ చరణ్ గురించి ఈయన కామెంట్లు కూడా వివాదానికి దారితీస్తాయి. తర్వాత ఈ మధ్య కాలంలో అమ్మాయిల బట్టల గురించి మాట్లాడింది కూడా కొంత వివాదానికి దారితీస్తుందని చెప్పచ్చు. సో ఓవరాల్గా ఆయన గొప్ప సినిమా పాత్రలు చేశారు. నా పర్సనల్గా నేను ఒక సినిమాకి ఆయనతో పనిచేశాను. అదేంటంటే నేను 2004లో 2005లో రిలీజ్ అయింది సుభాష్ చంద్రబోస్ అని, రాఘవేంద్రరావు డైరెక్షన్, వెంకటేష్ సినిమా. దానికి నేను అసోసియేట్గా ఉన్నప్పుడు ఈయన యాక్ట్ చేశాడు. నేను గమనించింది ఏంటంటే అప్పటికే ఆయనకి ఆరోగ్యం బాగాలేదు. పాదాల్లో 2-3 వేళ్ళు తీసేస్తారు, అప్పటికే కట్ అయిపోయినాయి. షూలో వేసుకుని ఉండేవాడు ఆయన. అంటే షుగర్ ఎక్కువ, డయాబెటీస్ ఎక్కువైపోయి అప్పటికే అది ఉండేది, ప్రాబ్లం ఉండేది. నడవడం కూడా కొంత కష్టంగా ఉండేది. సో కానీ నేను గమనించింది అప్పుడు ఏంటంటే ప్రకాష్ రాజ్ కూడా దాంట్లో ఉన్నాడు. ఇద్దరిని కంపేర్ చేస్తే ప్రకాష్ రాజ్ ఏమో విపరీతంగా యాటిట్యూడ్ ఉండేది, అందరిని అవమానించేవాడు, అందరితో రూడ్గా బిహేవ్ చేసేవాడు, ఇవన్నీ ఉంటాయి. ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ని కూడా, అంటే మాలాంటి అసిస్టెంట్ అసోసియేట్ డైరెక్టర్ని కూడా గౌరవం సంబోధించేవాడు, చాలా మర్యాదకు చూసేవాడు. అట్ ద సేమ్ టైం ఈయనలో క్వాలిటీస్ ఏంటంటే సెటైర్లు బాగా వేస్తాడు అనమాట. సెటైర్లు కౌంటర్లు ఇస్తాడు, స్పాంటేనియస్ గా ఉంటది.
అలాంటివి ఈయన చాలా చేశాడు. దాని గురించి ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు. అదేంటంటే 90% ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి నాకు ఈ ఇండస్ట్రీ కావాలి అని అనుకుంటారు కాబట్టి వాళ్ళు విమర్శించలేరు. 10% నేను ఇండస్ట్రీకి కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ధైర్యంగా మాట్లాడతారు. నేను ఈ 10%లో ఉన్నాను కాబట్టి నేను తెలుగు నటీనటుల తరపున మాట్లాడాను. టెక్నీషియన్‌ల తరపున మాట్లాడాను తప్ప నా పర్సనల్‌గా ఏమి నేను మాట్లాడలేదు. నాకు వేషాలు కొర కొరత ఎప్పుడు రాలేదు. నేను ఇతరుల గురించే మాట్లాడానని చాలా సార్లు ఆయన చెప్పారు. అయితే ఆయన వ్యక్తిగత జీవితంలో ఒక తీరని దుఃఖాలు 2 ఉన్నాయి. ఒకటి ఆయనకి రుక్మిణి అనే ఆవిడతో పెళ్ళయ్యి ఇద్దరు కూతుర్లు, ఒక అబ్బాయి. పెద్ద కూతురుకి రిక్షా ఎక్కడం అంటే మోజుందనమాట. అందుకని ఆమె విజయవాడలో ఒకసారి రిక్షా ఎక్కితే లారీ గుద్దేసి కాలు ఆమెకు తీసేయాల్సొచ్చింది. అది అతి పెద్ద దుఃఖం ఆయనకి ఫస్ట్ జరిగింది. దాని తర్వాత ఆమె లైఫ్ బానే సెటిల్ అయింది. మంచి సంబంధం వచ్చింది. పెళ్లయింది. బాబు గూడా పుట్టారు. ఆ తర్వాత కొడుకు చనిపోయాడు. కొడుక్కి తండ్రి పేరు పెట్టుకున్నాడు. రామాంజనేయ ప్రసాద్ అని. అతను 2 సినిమాల్లో 'సర్దార్ అండ్ గాయం 2' ఈ 2 సినిమాలు 'సిద్ధం' జేడీ చక్రవర్తి డైరెక్షన్. 'సిద్ధం అండ్ గాయం 2'లో చేశాడు. 'గాయం 2'లో ఈయనకు కొడుకుగా చేశాడనమాట. మంచి నటుడిగా అతనికి పేరొస్తున్న సమయంలో యాక్సిడెంట్‌లో అతను చనిపోయాడు. ఈ 2 దుఃఖాలు అతని జీవితంలో ఉన్నాయి. ఎప్పుడు వీటి గురించి తలుచుకున్నా ఆయన కన్నీళ్లు పెట్టేసేవాడు. ఏమైనా నా ఫేవరెట్ యాక్టర్ గూడా ఆయన. ఒక గొప్ప మల్టీ టాలెంటెడ్ యాక్టర్. చివరగా ఆహ్, మొన్న 10వ తేదీ ఆయన బర్త్‌డే సందర్భంగా త్రిపినేని శ్రీనివాస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక మాట రాశాడనమాట. ఆయనకి విషెస్ చెప్తూ. అదేందంటే కొంతమంది నటులు నవ్వించగలరు. కొంతమంది నటులు ఏడిపించగలరు. కానీ నవ్వించి, ఏడిపించి, భయపెట్టగలిగే నటులు కేవలం ఆహ్, కోటా శ్రీనివాసరావు గారొక్కరే అని ఆయన అన్నారు. దాంతో నేను గూడా ఏకీభవిస్తున్నాను. అట్లాంటి ఒక గొప్ప నటుడికి మన ఛానల్ తరపున నివాళి థ్యాంక్ యూ సార్.